వెల్కమ్ టు AP19 న్యూస్. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయాల పబ్లిక్ స్కూల్లో ఆడదాం ఆంధ్ర పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 47 రోజుల వరకు ఊరూరా పోటీలు జరుగుతాయన్నారు. అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగ అని, మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామాల్లోని ఆనిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. కాగా ఆడదాం ఆంధ్రాలో స్పోర్ట్స్ కిట్స్ను పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు. అంతకుముందు ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి అని, ఇకపై ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తామని, సచివాలయ స్థాయి నుంచి స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేస్తామని సీఎం చెప్పారు. గ్రామాల్లోని ఆనిముత్యాలను దేశానికి అందిస్తామని, ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని, వ్యాయామం వల్ల బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకెత్తి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను. విజయవాడలో వంగవీటి రంగా 35వ వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం వాడవాడలా నిర్వహిస్తున్నారు. బందర్ రోడ్లోని వంగవీటి రంగా విగ్రహం వద్ద జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వంగవీటి రంగా బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతిని పురస్కరించుకొని మచిలీపట్నంలో రేవతి సెంటర్ నందు మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంగవీటి లాంటి మహనీయుడి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని అన్నారు. కంచికచర్లలో రాజారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా రంగా వర్ధంతి నిర్వహించడం సంతోషకరమని అన్నారు. రంగా చనిపోయి 35 ఏళ్లు గడుస్తున్నా ప్రజల గుండెల్లో ఆయనకు చిరస్థానం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జెండాలు ఉండటం విశేషం. ఉయ్యూరు మండలం రాజుపేట గ్రామంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీతో కేంద్ర అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ పొత్తు ఉంటుందని తెలిపారు. వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తుందని, రాష్ట్ర ప్రజలను సమాధి చేసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సక్రమంగా నిధులు అందించిన అభివృద్ధిలో వెనుకుందని అన్నారు. తెలంగాణ బీజేపీ పార్టీ జనసేన పార్టీతో మీకు ముందు పొత్తులో ఉండమని ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది. రాబోయే కాలంలో కూడా ఉంటుంది. ఆ పైన నిర్ణయం మా కేంద్ర నాయకత్వం. కనీస వేతనం, గ్రాట్యుటీ, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా మంగళవారం విజయవాడలో అంగన్వాడీలు పల్లాలు మోగిస్తూ వినూత్న నిరసన తెలిపారు. తమ మోత సీఎంకు వినపడేలాగా నిరసన చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయకుండా తమ డిమాండ్లు నెరవేర్చాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు స్పష్టం చేశారు.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని విజయవాడ కనకదుర్గ గుడి ఈవో కెఎస్ రామారావు పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అందరికీ ఆనందంగా ఉందని అన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు గిరి ప్రదక్షిణకు వస్తున్నారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణ కవలాంచంకృత దేవిగా భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు. ఈరోజు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతోంది. భగవత్ స్వరూపమైనటువంటి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి స్వరూపంగా ఈ పర్వతాన్ని భావించి భక్తులు గిరి ప్రదక్షిణ గావిస్తారు. మరి గిరి ప్రదక్షిణ అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. చాలా క్షేత్రాల్లో ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం జరుగుతుంటుంది. గుంటూరులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు యువత అధ్యక్షుల ఆధ్వర్యంలో మంగళవారం అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో నాయకులు సభకు బయలుదేరారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న వాళ్ళని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారు సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్లోని పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50,000 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. దీంతో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, జీతాన్ని 26,000 రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 4.5 ఏళ్లలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా చేస్తున్నామని అన్నారు. పెరుగుతున్న జనాభా, నగరాల విస్తీర్ణంతో తమపై పని ఒత్తిడి పెరిగిందని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. పెరిగిన పని ఒత్తిడికి తగ్గట్టుగా తమకు చెల్లించే వేతనాన్ని పెంచకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి వేతనంగా 15,000 రూపాయలు, హెల్త్ అలవెన్స్ కింద 6,000 రూపాయలు చెల్లిస్తోంది. కరోనా సమయంలో హెల్త్ అలవెన్స్ ను ఆపేయక కార్మికులు పోరాడి సాధించుకున్నారని అన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.